హాయ్ గైస్, నేను ఈ ఎపిసోడ్లో మీకు కర్ణుడి దగ్గర ఉండే అన్ని రకాల అస్త్రాల గురించి అయితే చెప్పడానికి అయితే ట్రై చేస్తా. అంటే ఎలా అంటే నేను చెప్పే ఈ అస్త్రాలన్నీ ఎలా అంటే కర్ణుడు కొన్ని సిచ్యువేషన్స్లో అంటే ఈ మన మహాభారతంలో కొన్ని సిచ్యువేషన్స్లో ఎక్కడెక్కడ ఏ అస్త్రాలు వాడాడు అంటే వాటి పేర్లు మెన్షన్ చేస్తుంటారు కదా, వాటన్నిటిని బేస్ చేసుకొని నేనైతే అంటే ఎలా అంటే నేను చదివిన బుక్స్ అయితే వచ్చేసి మీ అందరికీ తెలుసు గీతా ప్రెస్ ఒకటి, నా దగ్గర వేదవ్యాస బుక్ అయితే 2 ఉన్నాయన్నమాట. సో ఈ 2 బుక్స్ని బేస్ చేసుకొని అన్ని అంటే మొత్తం ఆల్మోస్ట్ చాలా దగ్గర అయితే రెఫరెన్స్లు తీసుకొని చదివాను. అతను ఎక్కడెక్కడ యుద్ధం చేశాడు, ఎక్కడెక్కడ ఏ అస్త్రాలు వాడాడని. సో వాటన్నిటిని బేస్ చేసుకొని నేను ఒక లిస్ట్ అయితే తయారు చేశాను అనమాట, కర్ణుడి దగ్గర ఉండే అస్త్రాలు. సో నేను అవి ఒక్కోటి చెప్పుకుంటూ వచ్చి వాటి గురించి అయితే చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. వాటిని ఎక్కువగా కర్ణుడు ఎక్కడెక్కడ యూజ్ చేశాడో కూడా చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. సో మనం ఎలా అంటే కొంచెం లీస్ట్ నుంచి కొంచెం టాప్ మోస్ట్కి అయితే వెళ్దాం. సో మీకు లాస్ట్లో ఇంట్రెస్టింగ్ అవన్నీ వస్తాయి అనమాట. సో ఫస్ట్ ఏంటంటే నేను వరుణాస్త్ర గురించి అయితే చెప్తున్నా. సో వరుణాస్త్ర ఎలా అంటే మనందరికీ తెలుసు నీటి శక్తి అనమాట. దీన్ని చాలాసార్లు కర్ణుడు అయితే చాలా దగ్గర చాలాసార్లు అయితే వాడతారు. ఎందుకంటే ఇది ఆగ్నేయాస్త్రానికి విరుగుడు లాంటిది కదా. అంటే ఆగ్నేయాస్త్రం అంటే ఎలా అంటే నిప్పులు వచ్చే అస్త్రం. దానికి విరుగుడు లాంటిది కావాలంటే లేకుంటే దాన్ని కట్ చేయాలంటే మనం వరుణాస్త్రాన్ని అంటే యూజ్ చేయాలన్నమాట, నీటి దేవుడి శక్తి. అందుకని కర్ణుడు దీన్ని చాలా దగ్గర అయితే వాడాడు వరుణాస్త్రాన్ని. దాని తర్వాత మనకు తెలుసు ఆగ్నేయాస్త్రం. ఈ ఆగ్నేయాస్త్రం కూడా కర్ణుడి దగ్గర ఉందన్నమాట. ఇది ఎలా అంటే మొత్తం ఎన్నో రకాల మంటల్ని సృష్టించి మొత్తం అందరినీ బూడిద చేసేలాగైతే ఉంటుందన్నమాట. సో ఈ అస్త్రం కూడా కర్ణుడు అయితే చాలా దగ్గర అయితే వాడాడు. దాని తర్వాత ఏంటంటే వాయువ్యాస్త్రం. వాయువ్యాస్త్రం అంటే మనందరికీ తెలుసు వాయుదేవుని శక్తి అన్నమాట. అంటే ఎలా ఎక్కువ క్లౌడ్స్ వచ్చినా ఇలాంటి ఏమన్నా వచ్చినా వాటన్నిటిని పారద్రోలడానికి మనం ఎలా అంటే వాయువ్యాస్త్రాన్ని అయితే వాడతాం. దాని తర్వాత పర్జన్యాస్త్రం అయితే ఒకటి ఉందన్నమాట. ఇది ఎలా అంటే ఎక్కువ క్లౌడ్స్ అన్నిటిని అంటే మేఘాలన్నింటినీ క్రియేట్ చేయడానికి అయితే ఈ పర్జన్యాస్త్రం అయితే యూజ్ చేస్తారనమాట. అది కర్ణుడి దగ్గర అయితే ఉంది. భౌమాస్త్ర. ఇది అంటే ఎలా అంటే ఒక భూమిని క్రియేట్ చేయడానికి. భౌమాస్త్ర అంటే భూమికి సంబంధించింది అనమాట. సో ఇది ఎక్కువ భూమిని అంటే అలాంటి దాన్ని క్రియేట్ చేయడానికి అయితే యూజ్ చేస్తారు. తర్వాత ఏంటంటే పర్వతాస్త్ర అనమాట. పేరులోనే ఉంది పర్వత అని. సో ఇదంతా ఎలా అంటే పర్వతాలు క్రియేట్ చేయడానికి అన్నట్లుగా యూజ్ చేస్తారనమాట. అంతర్ధానాస్త్ర అంటే చాలామంది ఎలా అనుకుంటారంటే ఒక్క అర్జునుడికి మాత్రమే అంతర్ధానాస్త్ర తెలుసు అన్నట్లుగా చెప్పారు. కానీ నేను ఇక్కడ అంతర్ధానాస్త్ర అంటే ఇది ఎలా అంటే లో లెవెల్ అనమాట. హై లెవెల్ ఓన్లీ అర్జునుడి దగ్గరే ఉంది, ఇది లో లెవెల్. ఇది చెప్పడానికి రీజన్ ఏంటి అని అంటే అంటే నేను ఇప్పుడు చెప్పుకొచ్చిన వరుణాస్త్ర, ఆగ్నేయాస్త్ర, వాయువ్యాస్త్ర, పర్జన్యాస్త్ర, భౌమాస్త్ర, పర్వతాస్త్ర, అంతర్ధానాస్త్ర ఈ అస్త్రాలన్నిటినీ అర్జునుడు అస్త్ర ప్రదర్శనలు అంటే వాళ్ళందరూ అస్త్ర ప్రదర్శన చేస్తారు చూడండి, పాండవులు కౌరవులు, అక్కడ ప్రయోగించాడు అనమాట. తర్వాత కర్ణుడు వచ్చి వాటన్నిటినీ తన శైలిలో ఇంకా బాగా చేసి చూపించాడు అన్నట్లుగా అయితే చెప్పున్నారనమాట, రాస్తున్నారు. సో దాని మీనింగ్ ప్రకారం ఏంటి, అర్జునుడు అంతర్ధానాస్త్రాన్ని అక్కడ యూజ్ చేశాడు. సో దాని ప్రకారం చూస్తే కర్ణుడు కూడా యూజ్ చేసినట్టే కదా. సో అందుకని చెప్పి నేను అంతర్ధానాస్త్రం అయితే ఇక్కడ మెన్షన్ చేశాను. ప్లస్ ఇదేంటంటే ఇది లో లెవెల్ అనమాట. హై లెవెల్ వచ్చి కుబేరుడి దగ్గర నుంచి అర్జునుడు మాత్రమే తీసుకుంటాడు. సో కర్ణుడి దగ్గర కూడా అంతర్ధానాస్త్రం ఉంది, ఇది లో లెవెల్ అనమాట. ఎందుకంటే ఆ రెఫరెన్స్ని బేస్ చేసుకుని అయితే నేను చెప్పాను. సో ఈ 8 అస్త్రాలు లేకుంటే 7 అస్త్రాలు వచ్చేసి ఎక్కువ విద్యాభ్యాసంలో అయితే బాగా మెన్షన్ చేశారు. దాని తర్వాత కురుక్షేత్ర యుద్ధంలో కూడా చాలా దగ్గర అయితే మెన్షన్ చేశారు ఈ అస్త్రాలన్నిటి గురించి. దాని తర్వాత అంటే మనందరికీ తెలుసు నాగాస్త్ర. సో ఇది ఆల్మోస్ట్ అందరి దగ్గర ఉంటుంది. అర్జునుడి దగ్గర, కర్ణుడి దగ్గర, ఇలా అందరి దగ్గర అయితే ఉందన్నమాట. అలాగే కర్ణుడి దగ్గర కూడా నాగాస్త్ర ఉంది. సో దానికి విరుగుడు వచ్చి గరుడాస్త్ర కూడా కర్ణుడి దగ్గర అయితే ఉందన్నమాట. ఇంకొక చిన్న ఇది మెన్షన్ చేయాల్సింది ఏంటంటే సర్పముఖ బాణ అని అయితే ఇంకొకటి ఉందన్నమాట. సో అది ఎలా అంటే అది వాడినప్పుడు అశ్వసేన అనే ఇంకొక నాగేంటంటే కర్ణుడికి తెలియకుండా తన అంటే ఆ బాణాలపేట ఆ ప్లేస్లోకి వెళ్ళి అది ఎప్పుడైతే ప్రయోగిస్తున్నాడో దాని పాటుతో వెళ్ళి అంటే ఆ బాణంతో పాటు వెళ్తుంది అన్నట్లుగా అయితే మెన్షన్ చేశారు. తర్వాత ఏమవుతుంది అంటే కృష్ణుడు దాన్ని పసిగట్టి అది అర్జునుడిని తగలనీయకుండా రథాన్ని అయితే తొక్కుతాడు కదా. సో అది మనందరికీ తెలుసు అనమాట. సో ఎలా అంటే మనం సర్పముఖ బాణ వరకే చెప్పుకుందాం, అశ్వసేనుడి గురించి అయితే వద్దనమాట. సో ఆ సర్పముఖ బాణ కూడా కర్ణుడి దగ్గర అయితే ఉందన్నమాట. నాగపాశ అయితే కర్ణుడి దగ్గర లేదు, ఓకేనా. అదొక్కటైతే మిస్ చేస్తే నాగాస్త్ర, సర్పముఖాస్త్ర, దాని తర్వాత గరుడాస్త్ర ఇవన్నీ అయితే కర్ణుడి దగ్గర అయితే ఉన్నాయన్నమాట. సో ఇవి. దాని తర్వాత ఏంటంటే సూర్యాస్త్ర. సో సూర్యాస్త్రం మనందరికీ తెలుసు సూర్యుడికి సంబంధించింది అనమాట, వాళ్ళ తండ్రి గారే కాబట్టి కర్ణుడి దగ్గర అయితే సూర్యాస్త్ర అయితే ఉంటుంది అనమాట. సో ఇవి కొంచెం నార్మల్గా మనందరికీ తెలిసిన అస్త్రాలు. వీటిని అన్నిటినీ కానీ తీసేసేస్తే మనకి ఇంకా మెయిన్ అస్త్రాలు వచ్చేసేసి అంటే ఇంకా చాలా ఉన్నాయి, అవి కూడా వస్తాయి. సో మనం మెయిన్ అస్త్రాలు చెప్పుకోవాలని అంటే బ్రహ్మాస్త్ర. అంటే బ్రహ్మాస్త్ర అంటే ఎలా అంటే అది ద్రోణుడి దగ్గర ఉన్నప్పుడు అయితే కర్ణుడికి రాలేదన్నమాట. ద్రోణుడు నిరాకరిస్తాడనమాట. ఎందుకంటే కర్ణుడు ఆ అస్త్రాన్ని అర్జునుడి కోసం తీసుకోవాలి అన్నట్లు అనుకుంటాడు. సో అందుకని చెప్పి ద్రోణుడు దాన్ని నిరాకరిస్తే తర్వాత అతను పరశురాముడి దగ్గరికి వెళ్ళి పరశురాముడి దగ్గర నుంచి అయితే ఈ అస్త్రాన్ని అయితే తీసుకుంటాడు అనమాట, అంటే బ్రహ్మాస్త్రాన్ని. సో కర్ణుడి దగ్గర చెప్పింది ఏంటంటే కర్ణుడి దగ్గర 2 రకాల బ్రహ్మాస్త్రాలు ఉంటాయంట. ఒకటి లో లెవెల్ బ్రహ్మాస్త్ర, ఇంకోటి హై లెవెల్ అనమాట. సో 2 అస్త్రాలు కర్ణుడి దగ్గర అయితే ఉన్నాయి బ్రహ్మాస్త్రాలకు సంబంధించి. తర్వాత ఏంటంటే
బ్రహ్మశిర అనే అస్త్రం అనమాట. సో దీని మీద కొన్ని కథనాలు ఉన్నాయి, అంటే కొంచెం అంబిగ్విటీ టైప్ ఆఫ్ ఉందన్నమాట. ఏంటంటే ఈ అస్త్ర ఉంది అన్నట్లుగా కొన్ని దగ్గర, అంటే నేను ఇంటర్నెట్లో చూసినప్పుడు నాకు ఉంది అన్నట్లుగా చాలామంది అభిప్రాయపడడం, వాళ్ళు మెన్షన్ చేసిన సోర్సులు కూడా చూశాను. బట్ బుక్లో అయితే నాకు ఎక్కడ బ్రహ్మశిర అనే అస్త్రాన్ని యూజ్ చేసినట్లు కానీ, దానికి బ్రహ్మశిర అస్త్రం వచ్చినట్లుగానైతే అయితే ఎక్కువ ఎక్కడ చదవలేదు నేను, అంటే నాకు ఎక్కడ కనిపించలేదు. అంటే అశ్వత్థామ లాస్ట్లో యూజ్ చేసింది అదైతే తెలుసు, ఎందుకంటే తను యూజ్ చేశాడు కాబట్టి. దానికి కౌంటర్గా అర్జునుడు కూడా యూజ్ చేశాడని తెలుసు. అశ్వత్థామకి ద్రోణాచార్యుడు ఇచ్చాడు కాబట్టి ద్రోణాచార్యుడి దగ్గర కూడా ఉందన్నట్లుగా తెలుసు అనమాట. కానీ ఈ అస్త్రం కర్ణుడి దగ్గర ఉంది అన్నట్లుగా అయితే ఎక్కువ మెన్షన్ చేయలేదు. బట్ కొన్ని దగ్గరలో అయితే కొన్ని దగ్గరలో అయితే మెన్షన్ చేస్తున్నారు. సో ఇది ఎలా అంటే కొంచెం క్లారిటీ లేని ఇది అన్నమాట. అంటే కర్ణుడైతే దీన్ని ఎక్కడైతే యూజ్ చేయాలి, తను లాస్ట్లో ఏమనుకుంటాడంటే హై లెవెల్ బ్రహ్మాస్త్రాన్ని అయితే తీయాలనుకుంటాడు, కానీ అది మర్చిపోతాడు అనమాట. అది హై లెవెల్ బ్రహ్మాస్త్ర కానీ బ్రహ్మశిరాస్త్ర అయితే కాదు అన్నట్లుగా చెప్పారనమాట. సో దీన్ని అయితే ఎక్కడ యూజ్ చేయలేదు. ఎందుకనంటే మీరు ఒక్కటి గమనిస్తే కర్ణుడు తన దగ్గర ఉండే ఆల్మోస్ట్ అన్ని రకాల అస్త్రాలని కురుక్షేత్ర యుద్ధంలో అయితే వాడేస్తాడు. భార్గవాస్త్ర, దాని తర్వాత వాసవి శక్తి, అన్ని రకాల అస్త్రాలను అయితే వాడేశాడు అనమాట. సో ఒకవేళ ఇదిగా ఉంటే దీన్ని కూడా వాడేటోడేమో, కానీ దీన్ని ఎక్కడ వాడినట్టుగా కూడా నేను ఎక్కడ చదవలేదన్నమాట. అంటే ఎలా అంటే ద్రోణ పర్వం, దాని తర్వాత కర్ణ పర్వాల్లో. సో దీని గురించి కొంచెం క్లారిటీ అయితే మిస్ అయింది. కానీ ఇది ఉంది అన్నట్లుగా కొన్ని దగ్గర ఉంది, లేదు అన్నట్లుగా అయితే కొన్ని దగ్గర ఉంది బ్రహ్మశిరాస్త్ర అయితే. సో అది విషయం అన్నమాట. అంటే నేను రెండు చదివాను కాబట్టి రెండు చెప్తున్నా మీకు. తర్వాత ఏమవుతుందనంటే మనందరికీ తెలుసు భార్గవాస్త్ర. సో ఈ భార్గవాస్త్ర ఎలా అంటే ఇది భార్గవాస్త్ర పేరులోనే ఉందన్నమాట. ఇది భార్గవరాముడికి సంబంధించింది, అంటే పరశురాముడికి అయితే సంబంధించింది అనమాట. ఇది ఎలా అంటే అతని ఓన్ అస్త్రం అనమాట. దాని తర్వాత తన శిష్యుడు కర్ణుడు కాబట్టి కర్ణుడికి భార్గవాస్త్ర అయితే వస్తుంది. ఓకేనా. సో భార్గవాస్త్ర అనమాట. దాని తర్వాత అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్, చాలా ఇది అయింది ఏంటంటే వాసవి శక్తి. దాన్నే శక్తి అస్త్రం అంటారు. సో అది ఎలా అంటే మనందరికీ తెలుసు అనమాట. ఏమవుతుందని అంటే ఇంద్రుడు కర్ణుడి దగ్గర ఉండే కవచకుండలాలు తీసుకోవడానికి అన్నట్లుగా ఒక బ్రాహ్మణుని వేషం వేసి రావాలి అన్నట్లుగా అనుకుంటాడు అనమాట. ఆ విషయం తెలిసిన సూర్యుడు ఏం చేస్తాడంటే కర్ణుడికి వచ్చి చెప్తాడు ఇలాగా. సో ఇలాగా ఇంద్రదేవుడు వచ్చి తీసుకోవాలనుకుంటున్నాడు, దానంగా నువ్వు ఇవ్వద్దు అన్నట్లుగా అయితే చెప్తాడు. కానీ కర్ణుడు అంటే మనందరికీ తెలుసు కదా, ఎలా చెప్తాడనంటే లేదు, నన్ను ఎవరైనా దానం అడిగితే నేను ఖచ్చితంగా అయితే ఇస్తాను అన్నట్లుగా అయితే చెప్తాడు. అలానే చెప్తాడు. దాని తర్వాత సూర్యదేవుడు ఏం చెప్తాడనంటే ఒకవేళ నువ్వు ఇవ్వాలనుకుంటే ఇంద్రదేవుడి దగ్గర అమోఘ శక్తి అనే ఒక అస్త్రం అయితే ఉంది, దాన్ని తీసుకుంటేనే, అంటే దాన్ని ఇస్తేనే ఇది ఇవ్వు అన్నట్లుగా అయితే చెప్తాడు. దానికి కర్ణుడు నవ్వి ఓకే అంటాడు అనమాట. దాని తర్వాత ఏమవుతుందంటే కొద్ది రోజులకి ఇంద్రదేవుడు అయితే వస్తాడు. ఇంద్రదేవుడు వచ్చినప్పుడు కర్ణుడు ఏం చెప్తాడంటే, అంటే ఇలా నీ కవచకుండలాలు కావాలి అన్నట్లుగా దానం అడుగుతాడు. అప్పుడు కర్ణుడు ఏం చెప్తాడంటే ఇంద్రదేవ ఇది మీరే అని తెలుసు, నాకు మీ కవచకుండలాలు అంటే నా కవచకుండలాలు నేను మీకు ఇవ్వాలి అని అంటే మీ దగ్గర ఉండే అమోఘమైన శక్తి అస్త్రం నాకు ఇవ్వాలి, లేదంటే నేను ఇవ్వడం కుదరదు అన్నట్లుగా అయితే చెప్తాడు. అప్పుడు ఏమవుతుందని అంటే కర్ణుడికి అంటే కర్ణుడి దగ్గర ఉండే కవచకుండలాలు తీసుకొని ఇంద్రుడు ఏం చేస్తాడంటే ఈ అమోఘమైన వాసవి శక్తినిచ్చి ఒక్కసారి మాత్రమే యూజ్ చేస్తే షరత్ అయితే పెడతాడనమాట. ఓకేనా. ఒక్కసారి మాత్రమే యూజ్ చేసిన తర్వాత అది వెనక్కి వెళ్ళిపోతుంది. ప్లస్ ఇక్కడ ఇంకొక షరత్ ఏం పెడతాడనంటే కర్ణుడు దీన్ని ఎప్పుడు వాడాలి అంటే చాలా గొప్ప శత్రువు తనకి ఆపోజిట్లో ఉన్నప్పుడు యుద్ధరంగంలో, ఓకేనా, యుద్ధరంగంలో తన ఎదురుగా చాలా గొప్ప శత్రువు ఉన్నప్పుడు తన దగ్గరుండి అన్ని రకాల అస్త్రాలు అన్నీ వాడేసిన తర్వాత ఇక తన దగ్గర ఇంకా ఏం మిగలేదు, అన్ని అస్త్రాలు యూజ్ చేసేసాను అన్నప్పుడు లాస్ట్ ఆప్షన్గా అయితే దీనికి వెళ్ళాలంట. ఒకవేళ మధ్యలో కానీ వెళ్తే ఇది తన్నే చంపేస్తుంది అన్నట్లు కూడా చెప్తాడనమాట. అప్పుడు కర్ణుడు దాన్ని తీసుకునేసేసి తనకి మనందరికీ తెలుసు తన కవచ కుండలాన్ని దానంగా ఇస్తాడు. సో ఇది అన్నమాట జరిగింది. అలాగా కర్ణుడికి అయితే వాసవి శక్తి అయితే వచ్చిందనమాట. సో దీన్ని అయితే మనందరికీ తెలుసు ఘటోత్కచుడి మీద అయితే వాడతాడు. సో మీకు అందరికీ నేను ఇక్కడ ఇంకొక విషయం చెప్పాల్సింది ఏంటంటే, అంటే ఈ విషయం అంతా వనపర్వంలోనే జరిగిపోయింది. దాని తర్వాత విరాట పర్వంలో కానీ కురుక్షేత్ర యుద్ధంలో ఎన్నో రకాలు, అంటే ఎలా అంటే ద్రోణ పర్వం అంతా ఇంకా ముందు రోజుల్లో కానీ వీటన్నిటిలో కర్ణుడు ఎందుకు దీన్ని అంటే ఎలా అంటే అర్జునుడి మీద కానీ లేకుంటే కృష్ణుడి మీద కానీ ఎందుకు వేయలేదు అది అనే ఎవరన్నా ఆలోచించారు ఎప్పుడైనా? సో ఒకవేళ మీకు ఆ విషయాలు కానీ తెలుసుకోవాలి అని అనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను దాని గురించి కూడా చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. ఓకే, మనం అస్త్రాల్లోకి అయితే వెళ్ళిపోదాం. సో వాసవి శక్తి ఇది కర్ణుడి దగ్గర ఉండే అన్నిటికంటే గొప్పమైన అస్త్రం అనమాట. ఎందుకంటే పేరు చెప్పి వేస్తే అది వెళ్ళి వాళ్ళని చంపేస్తుంది ఎవరైనా సరే. ఓకేనా. సో అందుకని ఇది చాలా పవర్ఫుల్ అనమాట కర్ణుడి దగ్గర ఉండేది. సో ఇప్పటివరకు అయితే ఇవన్నీ చెప్పాను అనమాట. దాని తర్వాత ఏమవుతుందనంటే మనకి అధర్వణాస్త్ర అని అయితే ఒకటి ఉంది. ఇది ఎలా అంటే ఇది కూడా తను 17వ తేదీ 18వ తేదీ రెండిట్లో ఏదో ఒక రోజు అయితే ప్రయోగించాడు అధర్వణాస్త్రం అని ఒకటి. అది ఎలా అంటే అర్జునుడికి ఆపోజిట్గానే ఈ అధర్వణాస్త్రం అయితే యూజ్ చేస్తాడు అనమాట. ఇది కూడా చాలా అమోఘమైన అస్త్రం. ఇది ఎలా అంటే పరశురాముడి దగ్గర నుంచి అయితే తనకైతే కర్ణుడికి అయితే వచ్చిందనమాట ఈ అధర్వణాస్త్రం అనేది. దాని తర్వాత ఇంకా కొన్ని రకాల అస్త్రాలు అయితే మెన్షన్ చేశారనమాట. అవేంటంటే స్థూనకర్ణ అని, ఇంద్రజాల అని, ఇంకోటి ఏంటంటే పాశుపత అని అయితే ఒక
అస్త్రాన్ని అయితే మెన్షన్ చేశారు, తను యూజ్ చేశాడు అన్నట్లుగా కర్ణుడు. ఈ పాశుపత వచ్చేసేసి అర్జునుడి దగ్గర ఉండే మహాపాశుపతం అయితే కాదనమాట. అర్జునుడి దగ్గర ఉండే మహాపాశుపతం ఎలా అంటే అర్జునుడికి శివుడు ఇచ్చేటప్పుడు ఇలా చెప్తాడనమాట, ఈ మహాపాశుపత అనే అస్త్రం దేవతల దగ్గర కానీ ఇంకా రాక్షసులు ఎవరి దగ్గర లేదు, ఇంకా మనుషుల దగ్గరకు అయితే అసలు లేనే లేదు అన్నట్లయితే చాలా చెప్తాడు. అంటే ఎవరంటే సాక్షాత్తు శివుడే చెప్తాడనమాట. సో దాని ప్రకారం చూస్తే మహాపాశుపతాస్త్రం ఓన్లీ అర్జునుడి దగ్గర మాత్రమే ఉంది. కానీ ఇక్కడ ఈ మెన్షన్ చేసిన పాశుపత వచ్చేసి లోయర్ లెవెల్ అనమాట. అంటే అర్జునుడి దగ్గర ఉండే ఆ మహాపాశుపత అంతటి పవర్ఫుల్ అయితే కాదు, బట్ కొంచెం లోయర్ లెవెల్ పవర్ఫుల్ అనమాట ఈ అస్త్రం అయితే. ఎందుకనంటే శివుడే చెప్తాడు కాబట్టి, ఈ అస్త్రం దేవతల దగ్గర కానీ ఎవరి దగ్గర లేదు, నీ ఒక్కడి దగ్గరే ఉందన్నట్లుగా శివుడు చెప్తాడు కాబట్టి దాన్ని బేస్ చేసుకొని ఇది లోయర్ లెవెల్ పాశుపత అన్నట్లయితే మనం ఒక కంక్లూజన్కి రావచ్చు. సో ఈ పాశుపత కూడా కర్ణుడి దగ్గర అయితే ఉందన్నమాట. దాని తర్వాత ఇంకా మనవాస్త్ర, ఇవన్నీ మనకు తెలుసు. శోషణాస్త్ర అంటే దీన్ని విశోషణాస్త్ర అన్నట్లు కూడా అంటారు. ఏదన్నా ఈ వాటర్ ఇవన్నీ కానీ ఉంటే వాటన్నిటిని అంటే డ్రై చేసేయడానికి అయితే దీనైతే యూజ్ చేస్తారనమాట. దాని తర్వాత శైలాస్త్ర తెలుసు. దాని తర్వాత ఇంకోటి ఏంటంటే ఇంద్రుడికి సంబంధించిన చాలా అస్త్రాలు కూడా కర్ణుడి దగ్గర అయితే ఉన్నాయన్నమాట. ఒకే ఒక్క వజ్ర, అంజలిక ఇవి రెండు తప్పితే కొన్ని దగ్గర అయితే అంజలిక కూడా ఉందన్నట్లుగా మెన్షన్ చేస్తున్నారు. కానీ ఎక్కువ ఏంటంటే నేను బుక్లో అయితే మోస్ట్లీ ఎక్కడైతే చదవలేదు, అంజలికాస్త్రాన్ని కర్ణుడు యూజ్ చేసినట్లయితే నేను ఎక్కడ చదవలేదు. సో నేను చదివిన వాటి గురించి అయితే చెప్తాను అనమాట. ఇంద్రాస్త్ర, ఐందాస్త్ర, దాని తర్వాత మహేంద్రాస్త్ర, ఓకేనా, మహేంద్రాస్త్ర కూడా యూజ్ చేశాడు అన్నట్లుగా అయితే చెప్పున్నారనమాట. సో ఇవి కర్ణుడి దగ్గర ఉండేటి. అంటే మెయిన్ మనం తీసుకోవాలి ఎలా అంటే నార్మల్ దేవతలు అంటే సూర్యదేవుడి దగ్గర, వరుణ దేవుడి దగ్గర, అగ్నిదేవుడి దగ్గర, గాలిదేవుడి దగ్గర, వీళ్ళ దగ్గర, భూదేవి దగ్గర, వీళ్ళ దగ్గర ఉండే ఆల్మోస్ట్ చాలా వరకు అస్త్రాలు కర్ణుడి దగ్గర అయితే ఉన్నాయి. సో మామూలుగా మనం కొంచెం లోయర్ లెవెల్ అస్త్రాలు కానీ తీసుకుంటే, కొంచెం హయ్యర్ లెవెల్లో కానీ తీసుకుంటే మనం ఎలా అంటే అతని దగ్గర ఒక పాశుపత, లోయర్ లెవెల్ పాశుపత కానీ లోయర్ లెవెల్ బ్రహ్మాస్త్ర కానీ అయితే ఉన్నాయి. ఇంకొంచెం చాలా పవర్ఫుల్ అన్నట్లుగా చెప్పుకోవాలి అని అంటే మనకి ఎలా అంటే కర్ణుడి దగ్గర వచ్చేసేసి హై లెవెల్ బ్రహ్మాస్త్ర అయితే ఒకటి ఉందన్నమాట. దాని తర్వాత భార్గవాస్త్ర కూడా చాలా పవర్ఫుల్. భార్గవాస్త్ర కూడా ఒకసారి ప్రయోగించిన తర్వాత దాన్ని ఎవరు నశింపజేయరన్నమాట. దగ్గర దాపు ఒక అక్షౌహిణి సైన్యం ఏదో నశించిపోయినట్లుగా కూడా రాసి పెట్టుంది దాంట్లో, ఓకేనా. భార్గవాస్త్ర కూడా చాలా పవర్ఫుల్. దాని తర్వాత మనందరికీ తెలిసింది వాసవి శక్తి. సో ఇవి అన్నిటికంటే అంటే కర్ణుడి దగ్గర ఉండి చాలా టాప్ మోస్ట్ పవర్ఫుల్ అయినటువంటి వెపన్స్ అంటే అస్త్రాలు అన్నట్లు చెప్పొచ్చు. ఇంకా కొన్ని మెన్షన్ చేస్తున్నారు. అంటే ఎలా అంటే వాటి నేమ్స్ అయితే ఎక్కువ మెన్షన్ చేయలేదన్నమాట ఎక్కడ. సో అవి ఇలా కొన్ని బాణాలు అన్నట్లుగా అయితే మెన్షన్ చేస్తున్నారు. ఇంకా మిగతా దగ్గరంతా ఎలా అంటే 5 బాణాలు వేసి కొట్టాడు, 10 బాణాలు వేసాడు, 20 బాణాలు వేసాడు, 70 బాణాలు వేసాడు అన్నట్లుగా అయితే మెన్షన్ చేశారు. సో వాళ్ళు మెన్షన్ చేసిన మెయిన్ అస్త్రాలు అయితే ఇవి, ఓకేనా. సో వీటన్నిటిని పక్కన పెడితే ఇంకా కర్ణుడి దగ్గర ఉండే ఇంకా డిఫరెంట్ స్పెషల్స్ ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. కర్ణుడి దగ్గర బాగా అంటే మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కర్ణుడి దగ్గర ఉండేది విజయధనస్సు. సో మీ అందరూ ఇప్పుడు ఎక్కువ ఆర్గ్యూ చేయాలంటే మీకు ఒక విషయం చెప్తా. విజయధనస్సు తన చేతిలో ఉన్నంత వరకు తనని ఎవరో ఓడించలేరు అనేది అసత్యం. ఇది ఎందుకు నేను అసత్యం అని చెప్పాను అనంటే, నేను ఈరోజు కర్ణపర్వం చదివినప్పుడు లాస్ట్ యుద్ధం అనమాట. అంటే మళ్ళీ ఇంకోటి ఏంటంటే మీ అందరికీ చెప్పాల్సింది ఏంటంటే కర్ణుడు ఆ విజయధనస్సుని లాస్ట్ రోజే వాడాడు అన్నట్లు కూడా చాలామంది అభిప్రాయపడుతున్నారు. కానీ నేను బుక్లో చదివినప్పుడు కొంచెం ముందు రోజు కూడా అంటే ఎలా అంటే ఆ కర్ణపర్వంలో కొంచెం ముందు రోజులు కూడా తన విజయం అనే ధనస్సుని తీసుకొని అన్నట్లుగా ఒక దగ్గర రాసి ఉన్నారు. అది కూడా చదివా నేను. సో దాని ప్రకారం చూస్తే తను ముందు కూడా వాడినట్లుగానే ఉన్నాడు. ఇంకోటి ఏంటంటే తన దగ్గర విజయధనస్సు చేతిలో ఉన్నప్పుడు అర్జునుడి చేతిలో చాలా తీవ్రంగా గాయపడతాడు అనమాట. చాలా తీవ్రంగా గాయపడిపోయి ఏం చేస్తాడంటే తను స్పృహ తప్పి కూడా పడిపోతాడు అనమాట ఒక దగ్గర, ఓకేనా. సో అది కూడా నేను చదివాను. ఒకవేళ తన చేతిలో ఆ ధనస్సు ఉన్నంత వరకు తనని ఎవరు చంపలేరు, లేకుంటే తనకి ఏ గాయాలు కావు అన్నట్లుగా భావిస్తే అది తప్పే అవ్వాలి. ఎందుకనంటే నేను చదివిన ఈ రిఫరెన్స్ ప్రకారం మీకు కావాలనంటే నేను నా డీటెయిల్స్ అని మీరు అడిగితే నేను నెక్స్ట్ వీడియోలో కానీ పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. సో అప్పుడేమవుతుందంటే చాలా దారుణంగా అయితే కర్ణుడు అయితే అర్జునుడి చేతిలో అయితే దెబ్బతింటాడు. దాని తర్వాత మళ్ళీ కర్ణుడు మేల్కొని అర్జునుడిని కూడా బాగా దెబ్బతీస్తాడు అనుకోండి, అది ఇంకో విషయం. అంటే బాగా పోరాడతాడు ఆ విజయధనస్సు వల్ల. కానీ ఎలా అంటే అర్జునుడి చేతిలో అంతగా దెబ్బ తిన్నాడు అని అంటే ఆ విజయధనస్సు తనని అంటే ఆ అస్త్రం తగలనీయకుండా ఆపనట్లు లేదు కదా, అంటే అది వచ్చి తగిలినట్టే కదా. సో అదన్నమాట. కానీ విజయధనస్సు అయితే చాలా పవర్ఫుల్ అన్నట్లయితే మనకు తెలుసు అన్నమాట. మన ఈ హిందూ వాటిలో అంటే మన హిందూ పురాణాల్లో ఉండే ధనస్సులను రెఫర్ చేసుకుంటే, ఓకేనా. దాని తర్వాత తన దగ్గర ఉండేటువంటి కవచకుండలాలు ఇవన్నీ మనకు తెలుసు అనమాట. ఇవి ఎలా అంటే కర్ణుడికి చావు రానికుండా ఈ కవచకుండలాలు అయితే చేస్తాయి. చావు రానికుండా మాత్రమే అన్నమాట, ఓడిపోనికుండా అయితే ఇవేం చేయలేవు. ఎందుకనంటే వీటిని తగిలితే అంటే బాణాలు తగులుతాయి, బట్ అవి చీలిపోదు అనమాట. ఆ కవచం అనేది చీలిపోదు. తద్వారా ఏమవుతుందంటే తనను చంపడం అసాధ్యం అవుతుంది కానీ ఓడించడం మాత్రం సాధ్యమే, ఓకేనా. కానీ ఇవి ఎలా అంటే
అమృత తుల్యములు అన్నట్లుగా చెప్తారనమాట. అంటే దాంట్లో అమృతం అన్నట్లుగా చెప్తారనమాట. సో దట్ అవి ఏమవుతాయి అంటే అవి ఎప్పటికీ తెగిపోవు, వాటంతట అవే. వేరే వాళ్ళు వాటి మీద బాణం వేసినా కానీ ఎలా అంటే కర్ణుడికైతే మరణం అయితే సంభవించదనమాట. సో ఇవి రెండు చాలా పవర్ఫుల్ ఇదన్నమాట కర్ణుడి దగ్గర ఉండేటివి. ఒకటి విజయధనస్సు, దాని తర్వాత ఇది వచ్చేసేసి తనకుండే కవచకుండలాలన్నమాట. సో ఇవి నేను చూసిన చదివిన రిమైనింగ్ డీటెయిల్స్ అన్నీ అనమాట. మనం ఎలా అంటే అర్జునుడితో కంపేర్ చేయొద్దు, మిగతా వాళ్ళతో ఎవరితో కంపేర్ చేయొద్దు. కర్ణుడిగా ఒక యోధుడిగా కానీ తీసుకుంటే తను చాలా గొప్ప యోధుడు, చాలా అంటే చాలా గొప్ప యోధుడు. ఎందుకు కానీ అంటే తను పారిపోయిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి, నేను దాన్ని కాదనట్లేదు. అంటే కొన్ని సిచ్యువేషన్స్ ముందు కూడా రాసున్నారు, అది కూడా నేను కాదనట్లేదు. కానీ తను ఎలా అంటే ఇప్పుడు మీ అందరికీ ఒక విషయం చెప్పాలి ఏంటంటే ఘటోత్కచుడితో యుద్ధం చేసేటప్పుడు అనమాట. ఘటోత్కచుడితో యుద్ధం చేసేటప్పుడు కర్ణుడు చాలా ధైర్యంగా చాలా గొప్పగా అయితే యుద్ధం చేస్తాడు. సో నేను అదంతా చదివినప్పుడు నాకు చాలా బాగా అనిపించింది. దాని తర్వాత కర్ణపర్వంలో తను చేసిన యుద్ధం అంతా కూడా చాలా బాగా చేస్తాడనమాట. అంటే కొన్నిసార్లు అర్జునుడితో పోరాడినప్పుడు కొంచెం గాయపడినా కానీ అంటే కర్ణపర్వంలో, నేను భీష్మ పర్వం గురించి దాని తర్వాత ద్రోణ పర్వం గురించి చెప్పట్లేదు. భీష్మ పర్వంలో లేడు, ద్రోణ పర్వంలో ఎలా అంటే అభిమన్యుని వెనక నుంచి చంపాడు. సో అవన్నీ పక్కన తీస్తే కర్ణపర్వంలో మాత్రం తను చాలా బాగా అయితే ఫైట్ చేసినట్లుగా అయితే రాశారు. సో వీటన్నిటిని బేస్ చేసుకొని తను చాలా గొప్ప వారియర్ అనమాట. మిగతా వాళ్ళతో కంపేర్ చేయకుండా తను అలాగే చూస్తే బెస్ట్ అని నాకు అనిపించింది అనమాట. సో ఇది ఎపిసోడు. కర్ణుడు దగ్గర ఉండే అన్ని రకాల అస్త్రాలు, దాని దగ్గర కవచకుండలాలు, దాని తర్వాత తన దగ్గర ఉండే విజయధనస్సు, వీటన్నిటి డీటెయిల్స్ అనమాట. మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ కానీ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను వాటికి కూడా ఏదన్నా ఒక మంచి వీడియో తేవడానికి అయితే ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఆల్.